ద లైఫ్ సైకిల్ చేంజ్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? ప్రజెంట్ ఎలా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు విమెన్? మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ మన దేశంలో 140 కోట్లు జనాభా, దాంట్లో వచ్చేసి 50% విమెన్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎట్లా ఇవాల్వ్ అయ్యారు, లేదా విమెన్లో అంటే ఆడవాళ్ళలో వచ్చే మార్పులు ఎలాగున్నాయి అని అంటే డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇంకా కావాలి, ఇంకా రావాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనము వెనకటికి తీసుకుంటే బయటికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు, బయటకు వచ్చి ప్రొఫెషన్లో బయట జాబ్స్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నా ఎగ్జాంపులే తీసుకుంటే నేను లేదా మా నాన్నగారు అప్పుడు చదివేటప్పుడు, ఫస్ట్ వారు చదివేటప్పుడు లేడీస్లో, ఆయనకు డాక్టరే, లేడీస్లో 2-3 బయటకు వచ్చి చదివేవాళ్ళు అంతే అప్పుడు డాక్టర్స్. నా విషయానికి వచ్చేటప్పటికి నేను చదివేటప్పుడు మెడిసిన్ చేసేటప్పటికి మేము ఒక 100లో 30% ఉండేవాళ్ళం. ఓకే. మెడిసిన్లో అప్పుడు కూడా ఏమంటే వైద్య రంగంలో కూడా 30% విమెన్కి ఇవ్వాలి అని ఉండేది. సో మేము అక్కడికక్కడికి ఆ 27-30 లేడీస్ ఉండేవాళ్ళము, అమ్మాయిలు ఉండేవాళ్ళము, అయిపోయింది. ఇప్పుడు చూస్తే అమ్మాయిల సంఖ్య 70% పెరిగింది. ఇందులో 30%కి మగ పిల్లలకు వచ్చేసారు. ఇప్పుడు అసలు 30% రిజర్వేషన్ అంటే అమ్మాయిలకు ఉంది అన్న విషయం అందరూ మర్చిపోయారు. ఎట్లయితే దీంట్లో ప్రోగ్రెషన్ అవపడుతుందో అన్ని రంగాలలో అట్లాగే ఉండాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇంకా చాలా చాలా రంగాలలో ఇంకా లేడీస్ ఏంటంటే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయినారంటే తక్కువగా అవపడే దాంట్లో చాలా ఉన్నారు. ఇప్పుడు మనకి మన మోదీ గారు వచ్చాక ఏదైతే 30% ఇప్పుడు మనకి రిజర్వేషన్ విమెన్ బిల్ పాస్ చేశారో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాక దాన్ని కూడా ఏంటంటే అమర్చినాక ఇప్పుడు డెఫినెట్గా విమెన్ ఏంటంటే సంఖ్య పెరుగుతుంది. ఏది సమాజంలో మనకి చాలా ఎక్కువగా అవపడుతుంది. కానీ అది రావడానికి అందరిలో కూడా ఆ మార్పు రావాలి. ఇంకా కూడా అంటే ఆడవాళ్ళు అంటే ఇంటికే కన్ఫైన్ అయ్యి లేదా వంటగదికే కన్ఫైన్ అయ్యి ఇల్లు పిల్లలు భర్తను చూసుకోవడము, ఇంట్లో ఫ్యామిలీకి ఇప్పుడు బర్డెన్ పెరిగిపోతుందేమో, అటు ఇల్లును కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇది యాడెడ్ అయిపోయింది అనిపిస్తుందా? అలాంటప్పుడు దానికే మనకు కావాల్సింది ఏంటంటే మగవాళ్ళలో ఆ మార్పు రావటం అనేది. అంటే మార్పు రావడం అనేది మనం ఏంటంటే ఏదో వాళ్ళతో గొడవ పడుతున్నామనో లేకపోతే వాళ్ళతో ఏదో మనము ఘర్షణ పడుతున్నామనో కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్గా మార్పు రావడం.